అందరికీ నమస్తే అండి. దేశ రాజకీయాలను, రాజకీయ వ్యవస్థను అండ్ మహిళా సాధికారతను ఖచ్చితంగా అమలు చేయబోతున్న బిల్లు అండ్ రాజకీయ దిశ మార్చబోతున్న బిల్లు ఒకటి రాబోతోంది. సో దీనికి సంబంధించిన న్యాయపరమైన, చట్టపరమైన అన్ని ఇబ్బందులను అధిగమించి ఒక చిన్న కొత్త జనాభా లెక్కల ఆధారంగా ఇప్పుడు 2027 నాటికి జనగణన 2027 ఏప్రిల్ మే నాటికి జనగణన పూర్తయిపోద్ది కదా. సో ఆ తాజా జనాభా లెక్కల ఆధారంగా దేశవ్యాప్తంగా 33% దేశవ్యాప్తంగా ఉన్న చట్టసభల్లో ఖచ్చితంగా మహిళలకు 33% సీట్లు ఇచ్చేలా ఆల్రెడీ ఈ బిల్లు 2023 సెప్టెంబర్ 21వ తేదీన పార్లమెంటు ఉభయ సభల్లో కూడా ఆమోదించారు. సో దీన్ని అమలు చేయడానికి మాత్రం కొత్త జనాభా లెక్కల కోసం వెయిట్ చేస్తున్నారు, లేకపోతే చట్టపరమైన ఇబ్బందులు వస్తాయి కాబట్టి. సో నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఎన్డీఏ పక్షాలకు చెందిన కొంతమందికి ఇచ్చిన సమాచారం ప్రకారం 2029 ఎన్నికల నాటికి కొత్త లోక్సభ స్థానాలు అండ్ అన్ని రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ స్థానాలు కూడా పెరుగుతాయి అని చెప్పారు. అంటే డీలిమిటేషన్ ఖచ్చితంగా జరుగుద్ది. అన్ని రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలు, శాసనసభ స్థానాలు పునర్విభజన జరుగుద్ది. ఇప్పుడున్న స్థానాలకి అదనంగా మరో 50% యాడ్ అవుతాయి అని చెప్తూ ఈ 33% మహిళా రిజర్వేషన్ కూడా 2029 ఎన్నికల్లో పక్కాగా అమలు చేస్తాము. సో జనగణన నివేదికలు 2027 ఏప్రిల్ మే నాటికి వస్తాయి. ఆ జనగణన నివేదికలు ప్రాథమిక నివేదికల ఆధారంగా ఈ 33% మహిళా రిజర్వేషన్ బట్టి ఏ అసెంబ్లీ నియోజకవర్గాలు మహిళలకు కేటాయించబోతున్నాము, ఏ పార్లమెంట్ లోక్సభ స్థానాలు మహిళలకు కేటాయించబోతున్నాము అనేది కూడా ప్రకటిస్తారన్నమాట. సో ఇది అంటే కేంద్రం బ్యాక్ ఎండ్లో చాలా పకడ్బందీగా వర్క్ చేస్తుంది. నిజానికి మహిళలకు 33% కోట స్థానిక సంస్థల్లో ఉంది. రాజ్యాంగంలోని 73, 74వ సవరణల ప్రకారం 1992 నుంచి కూడా దేశవ్యాప్తంగా లోకల్ బాడీస్లో 33% రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు మహిళలకు. అలాగే కొన్ని రాష్ట్రాల్లో అంటే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, కేరళ లాంటి ఒక 20 రాష్ట్రాల్లో 50% రిజర్వేషన్లు ఇస్తున్నారు మహిళలకి స్థానిక సంస్థల్లో. మన రాష్ట్రంలో ఖచ్చితంగా 33% అయితే ఇస్తున్నారు. సో అంటే నెక్స్ట్ 2029 అసెంబ్లీ ఈ సార్వత్రిక ఎన్నికల నుంచి 33%. చట్టసభలకు ఇప్పటి వరకు రిజర్వేషన్ లేదు. అంటే అసెంబ్లీ అండ్ లోక్సభ స్థానాల్లో మహిళా రిజర్వేషన్ అనేది ఇప్పటి వరకు లేదు. ఇక మీదట రాబోతోంది, వచ్చే ఎన్నికల నుంచి రాబోతోంది. సో అవి ఏ నియోజకవర్గాలు ఉంటాయి? ఉదాహరణకు మన రాష్ట్రంలో జనాభా అంటే ఓటర్ల సంఖ్య ఆధారంగా తీసుకుంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు ఖచ్చితంగా మహిళలకు రిజర్వేషన్ అవుతాయి. సో ఇప్పుడు మన రాష్ట్రంలో చూసుకుంటే 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, లోక్సభ స్థానాలు. కేవలం 3 మాత్రమే మహిళా ఎంపీలు ఉన్నారు. పురంధేశ్వర్ గారు అండ్ నంద్యాల ఎంపీ శబరి గారు, బైరెడ్డి శబరి గారు అండ్ వైసీపీ నుంచి తనూజ గారు అరకు ఎంపీ, 3 ఉన్నారు మహిళా ఎంపీలు. సో ఈ కొత్తగా బిల్లు వస్తే ఒకవేళ 25 పార్లమెంట్ స్థానాల నుంచి 38 స్థానాలకు వెళ్తాయి కాబట్టి అప్పుడు మహిళా ఎంపీలు ఖచ్చితంగా 33% వెళ్ళాలి. అంటే 38లో అరౌండ్ ఒక 14-15 మంది మహిళా ఎంపీలు అవుతారు, మహిళలకు ఎంపీగా అవకాశం వస్తుంది. సో దానివలన కొంత మహిళల్లో లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి అండ్ రాజకీయ చైతన్యం పెరుగుద్ది, కొంత మహిళా సాధికారతకు అవకాశం ఉంటుంది. సాధారణంగా ఒక 30 ఏళ్ల కిందటి నుంచే మహిళా రిజర్వేషన్లు అమల్లో ఉన్నప్పటికీ లోకల్ బాడీస్లో అది రబ్బర్ స్టాంపులుగానే మార్చేశారు. అంటే ఇది వేరే సబ్జెక్టు, మళ్ళీ డీటెయిల్గా తర్వాత మాట్లాడతాను. మహిళలను రబ్బర్ స్టాంపులుగా మార్చేశారు. అంటే సర్పంచ్ మహిళ రిజర్వేషన్ వచ్చిందనుకోండి, మహిళ సర్పంచ్గా ఉంటారు, భార్య సర్పంచ్గా ఉంటారు, కానీ వెనక భర్తదే పెత్తనం అంతా. మీకు పంచాయత్ అని అమెజాన్ ప్రైమ్లో ఒక వెబ్ సిరీస్ ఉంటుంది పంచాయత్. దానిలో మీరు ఫస్ట్ సీజన్ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుద్ది అనమాట మహిళా సర్పంచులు ఎంత డమ్మీలుగా ఉన్నారు. దేశవ్యాప్తంగా మహిళా సర్పంచుల పరిస్థితి అదే, చాలా ప్రాక్టికల్గా అందులో చూపించారు. సో అదే పరిస్థితి లోకల్ బాడీస్లో అదే పరిస్థితి ఉంటుంది. అయితే రాను ఆ పరిస్థితి మారుతుంది. మహిళల్లో చైతన్యం పెరుగుద్ది కాబట్టి, సాధికారత పెరుగుద్ది కాబట్టి, ఎడ్యుకేషన్ పెరుగుతుంది కాబట్టి, వాళ్ళ హక్కులు తెలుస్తాయి కాబట్టి, వాళ్ళ హక్కులను వాడుకునే అవకాశం వాళ్ళకు పెరుగుతుంది కాబట్టి, సో ఖచ్చితంగా ఈ భర్తల పెత్తనం తగ్గుద్ది అండ్ ఈ మారుతుంది అనమాట. అది చాలా రకాలుగా బెనిఫిట్స్ ఉంటాయి. సో అందుకే నేను అనుకోవడం 2029 ఎన్నికలు
సీట్లు పెంపు అండ్ మహిళా రిజర్వేషన్ల అమలు ద్వారా కొత్త రాజకీయం పరిచయం అవుద్ది దేశానికి అని అయితే మనం ఖచ్చితంగా 100% భావించవచ్చు. థ్యాంక్ యూ.